అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. స్మార్ట్ ఫోన్ అంటేనే అది స్కామ్లకి ఆలవాలం అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ స్మార్ట్ ఫోన్ లేకపోయినా నార్మల్ కీప్యాడ్ ఫోన్ ఉపయోగించినా కానీ ఎలాంటి స్కామ్ అయినా చేయొచ్చు. ఇప్పుడు తెలివి మీరిపోతున్నారు ఈ సైబర్ దొండగులు. తెలుసుకోండి అసలు ఏ విధంగా జరుగుతుంది ఈ స్కాము. మీ యూపీఐ నంబర్ని మీ ఫోన్పే, గూగుల్ పే లేకపోయినా వాడేటువంటి ఎత్తుగడలు వస్తున్నాయి. దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ వీడియో. మనతో పాటు సైబర్ ఎక్స్పర్ట్ విశ్వనాథ్ గారు ఉన్నారు. విశ్వనాథ్ గారు నమస్తే. చాలామంది స్మార్ట్ ఫోన్లు వాడాలంటే భయపడుతున్నారు. కొంచెం ఏజ్డ్ పీపుల్, రిటైర్డ్ పీపుల్ అయితే ఎక్కువ చిన్న ఫోన్లు, ఇందులో అయితే ఏ తలనొప్పి ఉండదని హ్యాపీగా అవి వాడాలని ప్రిఫర్ చేయాలి. కానీ ఇప్పుడు దానిలో కూడా ఎత్తుగడలు పెరిగిపోయాయి. సో ఏం జరుగుతుంది యూపీఐ స్కామ్స్కి సంబంధించి కానీ కీప్యాడ్ ఫోన్లను ఉపయోగించి స్కామ్లు చేయడం గురించి? ఓకే. ఫస్ట్ మనకి ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ వచ్చాయో, ఎప్పుడైతే మన పేమెంట్స్ డిజిటలైజ్ అయ్యాయో చాలా మటుకి మోసాలు ఎక్కువ జరిగాయి యూపీఐ స్కామ్స్ కానీ. సో దాని గురించి కొంచెం అవేర్నెస్ ఇచ్చాము అందరికీ. ఏంటంటే యూపీఐ పిన్ నెంబర్స్ కానీ లేదంటే స్కాన్ చేయొద్దు, ఓన్లీ నెంబరు మీకు తెలిసిన నెంబర్కే కొట్టాలి, ఎవరు పంపిస్తే వాళ్ళకి డబ్బులు పంపేవి. కొంతవరకు అవేర్నెస్ వచ్చింది, ఓకే గుడ్. కానీ ఇప్పుడు ఇంకోటి ఏమైపోయిందంటే ఇప్పుడు దీన్ని కొంచెం టెక్నాలజీ పెరిగినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మనకి ఇంటర్నెట్ ఉండదు, లైక్ మనకి వైఫై ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, కానీ వేరే వాళ్ళకి డబ్బులు పంపించాలి. అప్పుడు కొత్తగా ఒక టెక్నిక్ తీసుకొచ్చారు. ఏంటి అంటే నార్మల్గా గవర్నమెంటే చేసిన ఇది నార్మల్గా, ఎందుకంటే ఆఫ్లైన్లో కూడా మనం డబ్బులు పంపించుకోవచ్చు అని చెప్పి ఒక నెంబర్ ఉంటుంది మనకి. ఏంటంటే ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్మార్ట్ ఫోన్, ఇది స్మార్ట్ ఫోన్ కాకుండా కూడా నార్మల్ ఫోన్లో అయినా సరే మనం సిమ్ కార్డ్ తీసుకొని ఆ సిమ్ కార్డ్ అందులో వేసుకొని దీంట్లో ఒక నెంబర్ ఉంటుంది, *99# అని చెప్పి కొడితే మనకి ఆటోమేటిక్గా మనకి ఒక వెల్కమ్ స్క్రీన్ అనేది వస్తుంది మనకి. ఈ వెల్కమ్ స్క్రీన్ వచ్చినప్పుడు అందులో అడుగుతుంది నీకు యూపీఐ పేమెంట్స్ కావాలా, సెండర్కి ఎవరికి పంపించాలి, ఏం చెయ్యాలి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ, చెక్ బ్యాలెన్స్, లైక్ మై ప్రొఫైల్, పెండింగ్ రిక్వెస్ట్ అండ్ ట్రాన్సాక్షన్స్, ఏమేమి ట్రాన్సాక్షన్స్ లాస్ట్ ట్రాన్సాక్షన్స్ అయ్యాయి, దాంతోపాటు యూపీఐ పిన్ నెంబర్, ఇలా ఇవన్నీ చూపిస్తాయి. ఇప్పుడు నేను ఒకరికి అమౌంట్ పంపించాలి అంటే ఇక్కడ 1 2 3 బటన్స్ ఉంటాయి, సెలెక్ట్ చేసుకో ఆప్షన్ అనమాట. సో జస్ట్ 1 కొడుతున్నాం, 1 కొట్టి రిప్లై కొట్టగానే అక్కడ ఏమడుగుతుందంటే యూపీఐ ఐడి తెలిస్తే యూపీఐ ఐడి కొట్టమంటుంది, లేదు అంటే పర్టికులర్గా ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ కొట్టమంటుంది, లేదంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ తెలిస్తే బ్యాంక్ అకౌంట్ కొట్టమంటుంది. ఏదో ఒక ఆప్షన్, ఆప్షన్స్ మనకి సేమ్ ఫోన్ పేలో ఎలాంటి ఆప్షన్స్ వస్తాయి సేమ్ ఆప్షన్స్ ఇక్కడ వస్తున్నాయి, ఆఫ్లైన్లో వస్తున్నాయి. ఇక్కడ నెంబర్ కొట్టేసి జస్ట్ మనం యూపీఐ పిన్ నెంబర్ కొట్టామనుకోండి, అమౌంట్ మన దగ్గర నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అది కీప్యాడ్ మొబైల్లో కూడా పనిచేస్తుంది. ఇది పర్టికులర్ స్మార్ట్ ఫోన్ కదా, మనం పిన్ నెంబర్ ఒకటి పెట్టుకుంటాం కదా, పిన్ నెంబర్ ఎట్లాగా ట్రాక్ చేస్తారు మరి? సింపుల్ అండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఫోన్ యూజ్ చేస్తున్నారు, స్మార్ట్ ఫోన్, మీ ఫోన్ దొంగతనం అయింది అనుకుందాం. ఏం చేస్తారు, ఫస్ట్ సిమ్ కార్డ్ తీసేస్తారు, ఏదో ఒక మొబైల్ నెంబర్లో ఇలాంటి కీప్యాడ్ నెంబరు లేకపోతే ఏదో స్మార్ట్ ఫోన్లోనే వేస్తాడు. వేసి ఇదే నెంబర్ డయల్ చేసి అలా లాస్ట్ ఆప్షన్ ఇందాక చూపించాను నేను ఒకటి, యూపీఐ పిన్, అది యూపీఐని రీసెట్ చేయడానికి యూపీఐ పిన్ని రీసెట్ చేయొచ్చు. సెల్ ఫోన్ నీ దగ్గర, నెంబర్ నీ దగ్గరే ఉంది, ఓకే రీసెట్ అయిపోతుంది, రీసెట్ అయిన నంబర్ వస్తుంది, కొత్త రీసెట్ వస్తుంది. అవతల అసలు ఓనర్తో సంబంధం లేకుండా దీన్ని వాడేస్తే పేమెంట్ అంతే. ఇప్పుడు మీ ఐడెంటిటీ మీ సిమ్ కార్డ్ ఇక్కడ, సో ఓటీపీ వచ్చేస్తుంది, పిన్ రీసెట్ చేసుకుంటాడు, ఆ కొత్త పిన్ తోని డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాడు. బ్యాంకులు కూడా ఓన్లీ ఫోన్ నెంబర్ని బట్టి ఆపరేట్ చేస్తాయి కాబట్టి అక్కడ కంట్రోల్ చేయడానికి అంతే. ఇప్పుడు ఓటీపీస్ అయినా ఫోన్ నెంబర్కే వస్తుంది, లింక్స్ అయినా దీనికే వస్తున్నాయి, ఏదైనా దీనికి. ఇప్పుడు వాట్సాప్లో కావాలి, వాట్సాప్ రిజిస్టర్ చేసుకోవచ్చు, ఇక్కడ నా దగ్గర నెంబర్ ఉంది కదా టెలికాస్ట్. సో ఒకటి ఏంటి అంటే స్మార్ట్ ఫోన్ ఉంటే సెక్యూర్ కాదు, కీబోర్డ్ ఫోన్ ఉంటే సెక్యూర్ అని కాదు, రెండు ఇప్పుడు డేంజర్లోనే ఉన్నాయి చెప్పాలి అంటే. అంటే టెక్నాలజీ పెరిగింది కదా, టెక్నాలజీ పెరిగినప్పుడు కొత్త టెక్నిక్స్ వచ్చినప్పుడు హ్యాకర్స్ కూడా కొత్త కొత్త టెక్నిక్స్ ఫాలో అవుతారు. మరి దీన్ని బయటపడట్లేదు కదా, రిటైర్డ్ పీపుల్ చాలా మంది ఈ ఫోన్లే నమ్ముకుంటారు, ఎక్కువ టెన్షన్ ఉండదు ఎందుకు వచ్చింది, ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి? ఒకటి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నంత వరకు, మన ఫోన్ మన దగ్గర ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు మన ఫోన్ పోయింది, చాలా మంది చేసే మిస్టేక్ ఇక్కడ ఒకటి ఉంటుందండి. ఏంటంటే మీ ఫోన్ పోయింది అనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇయ్యరు, అది రాదులే ఎందుకు పోయి దాని చుట్టూ తిరగడం ఎందుకు, టైం వేస్ట్ ఎందుకు అన్నట్టు ఒక మైండ్ సెట్ ఉంది. కానీ ఒకటి ఏంటి అంటే ఇక్కడ మనం కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కాపీ మనకు వస్తుంది, అది వస్తుందా రాదా అనేది తర్వాత విషయం ఎట్ ఎనీ కాస్ట్. కానీ వెంటనే ఈ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకెళ్ళి మళ్ళీ మనం సిమ్ వారికి వెళ్ళి అక్కడ నెంబర్ బ్లాక్ చేయించుకొని కొత్త నెంబర్ తీసుకుంటాం, వెంటనే ఇది డియాక్టివేట్ అయిపోద్ది, అప్పుడు ఆ సిమ్ ఇక్కడ పనిచేయదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. అంటే మనం ముందు సిమ్ని డియాక్టివేట్ చేయాలి, దాంతోపాటు బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఏవైతే యూపీఐస్ ఉంటాయో దాన్ని డిసేబుల్ చేసేసేయాలి. యూపీఐ అకౌంట్స్ డిసేబుల్ చేసేస్తే మనకి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అప్పుడు అది పని చేయదు మనకి, అది. సో ఇలాంటివి కొన్ని చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి ఇవన్నీ టెక్నిక్స్ తెలియదు కాబట్టి కొంతవరకు, సో ఏంటంటే వాళ్ళ అకౌంట్స్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండడం అని బెటర్. ఎందుకంటే మన ఇంట్లో ఉండే
మనమే ఎడ్యుకేట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. వాళ్ళకి అర్థం కాదు కదండి చెప్పినా కూడా. సో ఎడ్యుకేట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. ఇన్స్టెంట్ గా ఫస్ట్ ఆప్షన్ అయితే ఫోన్ బ్లాక్ చేయడం అనేది నెంబర్ బ్లాక్, ఫోన్ బ్లాక్, నెంబర్ బ్లాక్. నెంబర్ బ్లాక్ చేస్తే ఎస్ఎంఎస్ ఏది పనిచేయదు. అది మెయిన్. అంటే యూపీఐకి నెక్స్ట్ లెవెల్ చేసుకోవడానికి అన్ని అప్గ్రేడ్ చేసుకోవడం మళ్ళీ నెక్స్ట్ దీనిలో అప్పటివరకు అయితే అన్ని క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా తప్పదు. ఒక 1 డే ఆపేస్తే ప్రాబ్లం ఉండదు. సాధారణంగా ఒక ఫోన్ నంబర్ ని వాళ్ళు తీసుకుపోయారు అనుకోండి, ఎంతసేపట్లో ఈ ఆపరేషన్స్ చేసే అవకాశం ఉంటుంది? విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ అండి. అంతే కదా, జస్ట్ సిమ్ కార్డ్ వేయడం, నెంబర్ కొట్టడం అంతే. మనం కూడా యాక్టివేట్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫోన్ పోయింది అనగానే మీకు ఒక టైం ఉంటుంది. ఇప్పుడు వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అంటే ఒక 10 to 15 minutes లేదంటే ఒక ½ an hour లోపు వేరే సిమ్ వేయాలి. సిమ్ తీసి ఇంకో దాంట్లో సిమ్ వేసి సెట్ చేయాలంటే ఒక ½ an hour మినిమం పడుతుంది. ఆ లోపు మీరు కాల్ చేసి నెంబర్ బ్లాక్ చేయించుకోవాలి. ఎందుకంటే జస్ట్ డైల్ చేస్తే, టెలికామ్ సపోర్ట్కి డైల్ చేస్తే వాళ్ళు నెంబర్ బ్లాక్ చేసేస్తారు ఎట్ ఎనీ కాస్ట్. సో బ్యాంక్ వాళ్ళకి కూడా చెప్తే అకౌంట్ హోల్డ్లో పెట్టేస్తారు. దేశం అంతా డిజిటల్ పేమెంట్స్ అని తీసుకొచ్చారు. ఎక్కడ చూసినా యూపీఐ ఉంది. అన్ని ఫోన్ నెంబర్కే లింక్ అయ్యి ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ల దగ్గర నుంచి ఆధార్ కార్డు వరకు అన్ని ఫోన్ నెంబర్కే లింక్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫోన్ నెంబర్ పట్టుకుంటే చాలు, ఎవరి దగ్గర నుంచి ఏదైనా కానీ కొట్టేయచ్చు. మ్యాక్సిమం అంతే అండి, పక్క. ఎందుకంటే ఒక పర్సన్తో సంబంధం లేదు. ఇప్పుడు ఒక నెంబరే ఒక ఐడెంటిటీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఒక నెంబర్కి, ఒక పర్సన్కి 2 నెంబర్లు కూడా ఉన్నాయి, 3 నెంబర్లు కూడా ఉన్నాయి, రైట్? సో ఒక్క నెంబర్ దొరికినా చాలు, మిగతా అన్ని ప్రాసెస్ చేసుకోవచ్చు. అలా కూడా మిగతా డేటా కూడా లాగేస్తారు. సో ఇంకోటి జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త. ఇంకోటి ఏంటంటే డేటా బ్రీచెస్ అని కూడా జరుగుతూ ఉంటాయి. ఏంటి అంటే మనకి తెలియకుండా మన డేటా బయటకు వెళ్ళిపోద్ది. చాలా మంది డేటా బయటకు వచ్చింది. సో లైక్ ఎలా అంటే హ్యాకర్స్ ఏం చేస్తారంటే కొన్ని వెబ్సైట్స్ని హ్యాక్ చేసి అందులో ఉన్న డేటా, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ బిగ్ బాస్కెట్ ఉంది, స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, అన్ని ఇలా రిజిస్టర్ అవుతాం. మన మొబైల్ నెంబర్తోనే రిజిస్టర్ అవుతాం. అలా రిజిస్టర్ అయినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ జొమాటోనే తీసుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఈ జొమాటోలో లాగిన్ అయినప్పుడు మీకు ఏముంటుంది, మీ లొకేషన్ చెప్తున్నామా దానికి, దాంతోపాటు మీ ఫోన్ నెంబర్ ఉంటుంది, దాంతోపాటు దాని కాంటాక్ట్స్ ఉంటాయి, మన కాంటాక్ట్స్ తీసుకుంటుంది, గ్యాలరీ తీసుకుంటుంది, మైక్ యాక్సెస్ తీసుకుంటుంది, ఇవన్నీ తీసుకుంటుంది. ఇన్ కేస్ హ్యాకర్ కనుక ఇప్పుడు ఆ అప్లికేషన్ హ్యాక్ చేస్తే అందరి డేటా బయటకు వచ్చినట్టే. దిస్ ఈజ్ అ వన్ థింగ్. అంటే అది కంపెనీస్ దగ్గర ఉండే లూప్ హోల్ వల్ల బయటకు వచ్చేది ఒక వే. ఇంకొకటి చెప్తాను, ఇది మనం మిస్టేక్ ఇది చెప్పేది. మీరు ఎప్పుడైనా షాపింగ్ మాల్కి వెళ్తారు, ఫెస్టివల్ సీజన్ వస్తుంది, ఆ టైమింగ్లో కూపన్ కోడ్లు రాసి ఒక డబ్బాలో పడేస్తాం, అవునా? ఆ డేటా ఏమవుతుంది మరి ఒక్కసారి ఆలోచించి. దాన్ని కూడా స్కామ్స్ కి ఉపయోగించే అవకాశం. అంతే. ఇప్పుడు మీకు అది మీరు ఇప్పుడు ఒకటి రాసి ఒక డబ్బాలో పడేయండి, జస్ట్ 1 week తర్వాత చూడండి మీకు కాల్స్ వస్తాయి. సార్ ఇక్కడ ఫ్లాట్ ఉంది, అక్కడ ఫ్లాట్ ఉంది, లేదంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, మనం ఇవ్వం నెంబర్స్ కానీ మనకు కాల్స్ వస్తాయి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. సెల్ అవుతుంది, డేటా అంతా సేల్ చేస్తుంది, డేటా బ్రీచ్ కిందకే వస్తుంది. సో ఒకటి ఏంటంటే మనమే డేటా ఇస్తున్నాం. ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే, సో ఎంతవరకు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది మనం చూసుకోవాలి. ఏది పడుతుంది ఇస్తే మనమే లాస్ అవుతాం. ప్రైజ్ వస్తుంది అనుకుంటే చివరికి ఇలాంటి స్కామ్ వస్తుంది. సింపుల్. రైట్. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు విశ్లేషణ ఇచ్చేది. ఇది యూపీఐ స్కామ్స్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్నటువంటి స్కామ్స్. ముఖ్యంగా మన దేశంలో యూపీఐ సక్సెస్ అయిన తర్వాత ఈ డిజిటల్ పేమెంట్స్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కేవలం కీప్యాడ్కి సంబంధించినటువంటి ఫోన్తోనే ఈ స్కామ్ చేయొచ్చు. మీరు ఫోన్ నెంబరే కదా అని చెప్పని క్యాజువల్గా విజిటింగ్ కార్డు మీద ప్రింట్ చేసి బయట పారేసినట్టుగా వదిలేస్తే కుదిరే పరిస్థితి లేదు. ఎవరైనా మీ నంబర్ ద్వారా మీ డేటా మొత్తం యాక్సెస్ చేయొచ్చు, మీ బ్యాంక్ అకౌంట్లో యాక్సెస్ చేయొచ్చు. అవసరమైతే వాటి నుంచి స్కాములు చేయడానికి కూడా క్లియర్ కట్గా స్కోప్ ఉందని చెప్పని విశ్వనాథ్ గారు హెచ్చరిస్తారు. కాబట్టి ఫోన్ నెంబర్ బయట వాళ్ళతో షేర్ చేసుకునేటప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీలతో వాళ్ళతో ఇంటరాక్షన్లో షాపింగ్ సమయంలో చేసేటువంటి ఫోన్ నెంబర్స్ కూడా చాలా ఇబ్బందిని క్రియేట్ చేస్తాయని హెచ్చరిస్తున్నారు. సో బీ అలర్ట్.